వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలపై అమెరికా రక్షణ శాఖ ఒక అడుగు ముందుకు వేసి అత్యంత శక్తివంతమైన ప్రకటన చేసింది. ఇరాన్తో యుద్ధాన్ని తాము ప్రారంభించలేదు, కానీ ముగింపు మాత్రం తమ చేతుల్లోనే ఉంటుందని పెంటగాన్ స్పష్టం చేసింది. ఇరాన్ అగ్రనేత ఖమేనీ అణ్వాయుధాల విషయంలో మొండిగా వ్యవహరించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పౌరుల జోలికొస్తే వేటాడి మరీ అంతం చేస్తామని హెచ్చరించిన ట్రంప్ ప్రభుత్వం ఇరాన్ లో పాలన మార్పు తమ ఉద్దేశం కాదని, కేవలం అణ్వాయుధాలను నాశనం చేయటమే తమ లక్ష్యమని తెలిపింది. అమెరికా రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇరాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది. అణ్వాయుధాల తయారీని ఆపరని ఎన్నిసార్లు హెచ్చరించినా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వాటిని ఏమాత్రం లెక్క చేయలేదని మండిపడింది. పైగా అమెరికా ఇజ్రాయెల్లకు చావు తప్పదని ఖమేనీ సవాల్ చేశారు. కానీ ఇప్పుడు అదే యుద్ధంలో ఖమేనీ హతమయ్యారని అమెరికా గుర్తు చేసింది. అణు స్థావరాలను పూర్తిగా నాశనం చేసే వరకు తాము విశ్రమించబోమని, ట్రంప్ నాయకత్వంలో ఈ యుద్ధానికి నిర్ణయాత్మక ముగింపు పలుకుతామని అమెరికా ధీమా వ్యక్తం చేసింది. గత 40 ఏళ్లుగా ఇరాన్ తన దేశంపై పరోక్షంగా యుద్ధం చేస్తోందని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. పొరుగు దేశాల్లోని అమాయక ప్రజలపై దాడులు చేస్తూ ఇరాన్ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని ఆరోపించింది. అణు కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని ఇరాన్ రెచ్చగొట్టడం వల్లే తాము రంగంలోకి దిగాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. అయితే ఈ దాడులు ఇరాక్ యుద్ధంలాగా ఏళ్ల తరబడి సాగేవి కావని, ఇదొక ప్రత్యేకమైన లక్ష్యంతో చేస్తున్న మిషన్ అని పెంటగాన్ వివరించింది. అగ్రరాజ్యం తన సైనిక సత్తాను చూపిస్తూనే ఉద్రిక్తతలను తగ్గించడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చింది. అమెరికా రక్షణ శాఖ ముఖ్యంగా ఒక విషయాన్ని స్పష్టం చేసింది. తమ పోరాటం ఇరాన్ ప్రజలతో కాదు, కేవలం అక్కడి అణ్వాయుధాల తయారీతోనేనని పేర్కొంది. ఇరాన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తును మార్చుకోవాలని సూచించింది. ప్రపంచంలో ఎక్కడైనా అమెరికన్లను బెదిరించినా లేదా ప్రాణాలు తీసినా అలాంటి వారిని ఎక్కడున్నా వేటాడి మరీ అంతం చేస్తామని కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ పౌరుల భద్రతకి మొదటి ప్రాధాన్యత ఇస్తారని, అందులో ఎలాంటి రాజీ ఉండదని రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం వల్ల ఇరుపక్షాలకు నష్టం జరుగుతుందని తాము గుర్తించామని, కానీ ఇరాన్ హద్దులు దాటడం వల్లే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అమెరికా అంటోంది. ఇరాన్లోని ప్రధాన అణు స్థావరాలు ఉన్న ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని, వాటిని నాశనం చేయడం ద్వారా ప్రపంచ శాంతికి ఉన్న ముప్పును తొలగిస్తామని పేర్కొంది. ట్రంప్ తన వ్యూహాలతో యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగిస్తారని, మధ్యప్రాచ్యంలో మళ్లీ స్థిరత్వం వస్తుందని అమెరికా రక్షణ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది.